పొదలకూరు పట్టణంలోని కాకతీయ జూనియర్ కాలేజీలో నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ వారి సారథ్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ప్రముఖ వైద్యులు డాక్టర్ పి విజయ్ కుమార్, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ మరియు డయాబెటాలజిస్ట్ డాక్టర్ వై మౌనికారెడ్డి, కన్సల్టెంట్ మెడికల్ మరియు హెమాటో ఆంకాలజిస్ట్ బిఎంటి ఫిజిషియన్ డాక్టర్ పి రాసిరెడ్డి, జనరల్ ఫిజిషియన్లు విచ్చేసి రోగులను పరీక్షించి మందులను పంపిణీ చేశారు. అనంతరం కాలేజీ విద్యార్థులకు క్యాన్సర్, పలు సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం డాక్టర్లు మీడియాతో మాట్లాడారు. ఈ శిబిరంలో ప్రిన్సిపల్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. డాక్టర్ గారు ఫేమస్ మౌనికారెడ్డి గారు ఫేమస్ మెడికల్ ఆంకాలజిస్టు, అలానే డ్యూటీ మెడికల్ ఆఫీసరు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇదంతా మొత్తం మా పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంటు, అలానే క్యాంప్ డిపార్ట్మెంట్ సంచారాన్ని వీళ్ళందరూ చూసి ఇక్కడికి వచ్చేదానికి మా బిఎన్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రత్యేకంగా ముఖ్యంగా ఇంత దూరం స్నేహితులపై బంధువులకు కూడా ఉప్పు మితంగా వేసుకోవటం. మామూలుగా ఏంటంటే 3 to 4 గ్రామ్స్ వేసుకోవాలి. మామూలుగా లెస్ దాన్ 4 గ్రామ్స్ అంటే టమాటో చేత 2 నుంచి 3 గ్రాములు తీసుకోవటం. తర్వాత రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 నిమిషాలు నడక, చెడు వ్యసనాలు స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు. ఆల్కహాల్ ఏంటంటే కొంతమంది హైపర్ టెన్షన్, బీపీ రైజ్ కావటం, బ్రెయిన్ బ్లీడింగ్స్, తర్వాత టైప్ ఇన్ డెఫిషియన్సీ వచ్చి వాళ్ళకి కాలు 2 పడిపోతూ ఉన్నాయి. కొంతమందికి అర్లీగా ఇప్పుడు ఆల్జీమస్ డిసీజ్ అనేది కొత్తది వచ్చింది. మామూలుగా ప్రీ సెనైల్ డిమెన్షియా అంటారు. మధ్యమరకు రావటం, మర్చిపోవటం, సరిగ్గా నడవలేకుండా పోవటం, పార్కింగ్ మూమెంట్ డిజార్డర్స్ అంటారు. పార్కిన్సోనిజం కావచ్చు, ఆల్జీమస్ కావచ్చు. ఈ డిసీజ్ అన్నీ వాళ్ళకి ప్రైమరీ ఆల్కహాల్ వల్ల ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల ఏంటంటే ముందుగానే 60 సంవత్సరాల తర్వాత రావాల్సిన డిసీజెస్ 50 సంవత్సరాలకే వస్తున్నాయి. చాలా కేసులు మేము చూస్తూనే ఉన్నాం. అది కాకపోతే గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చేసి చాలామంది ఇక్కడ కొంతమంది చాలా 5-6 మంది ఈసీజీలో యాంట్రీ వాళ్ళ అమ్మాయిలు, ఇన్ఫీరియర్ వాళ్ళ అమ్మాయిలు, అమ్మాయి అంటే హార్ట్ అటాక్ అని అన్స్టేబుల్ అమ్మాయిలు చాలా కేసులు చూస్తున్నాం. వీటికి ఏంటంటే ఎక్కువగా ఈ స్మోకింగ్, స్ట్రెస్, స్టెయిన్, నిద్ర లేకుండా ఉండటం, టీవీలు చూడటం, సెల్ ఫోన్ చూడటం, ఇవన్నీ చూడడం ఎక్కువ స్లీప్ ఏంటంటే మామూలుగా వచ్చేసి 60 సంవత్సరాల వరకు 8 గంటలు నిద్ర అనేది ఉండాలి మనిషికి. 60 సంవత్సరాలు అయిన తర్వాత మినిమం 6 to 7 అవర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ నిద్ర లేనందువల్ల ఏమవుతుందంటే బాడీ మెటబాలిజంలో మార్పులు, తర్వాత వచ్చేసి బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయిపోవటం, తర్వాత స్ట్రెస్కి లోన్ అవ్వటం, ఈ స్ట్రెస్ హార్మోన్స్, అడ్రినల్, నాన్ అడ్రినల్ అనే హార్మోన్స్ రిలీజ్ అయ్యి బీపీ పెంచడం, తర్వాత హార్ట్ రేట్ పెరిగిపోవటం, దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్లకు, హార్ట్ అటాక్లోకి ల్యాండ్ అవుతున్నారు. చాలామంది ఎంత 30 ఏళ్ళు కూడా లేదు, ఆయన హార్ట్ అటాక్ స్టెంట్లు వేసుకున్నారు. కాబట్టి యువతకు కానీ అందరికీ మా వర్షంలో చెప్పేది ఏంటంటే పెద్దవారికి కూడా మీరు నాటి విద్యార్థులే రేపు పోతే ఆ డయాబెటీస్ వల్ల ఏంటంటే చాలామందికి డయాబెటిక్ కీటోసిస్ వెళ్ళిపోతున్నారు. ఎమర్జెన్సీగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. నరాలకు సంబంధించిన జబ్బులు, రెటీనా ప్రాబ్లమ్స్, కళ్ళు కనిపించడం, మసకలు రావటం, క్యాట్రాక్ట్స్ అనేవి ఎర్లీగా రావటం. తర్వాత వచ్చేసి కిడ్నీకి సంబంధించిన డయాబెటీస్ వచ్చేసి ఎవరైతే కంట్రోల్ లేని వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్లో ల్యాండ్ అవుతున్నారు చాలామంది. దీని ఇంకోటి ఏంటంటే ఆహారం నియమాలు పాటించడం, అలానే మెడిటేషన్, వ్యాయామాలు చేసుకోవటం, చెడు అలవాట్లు, దురలవాట్లు. స్టూడెంట్స్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడుండే యువత అంతా చాలామంది ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు. యూత్ అది బంగా కావచ్చు, అటు కొకైన్ కావచ్చు, అటు టెర్మిన్ కావచ్చు. కొంతమంది జిమ్లకు పోతా స్టూడెంట్స్ వచ్చి స్టెరాయిడ్స్ తీసుకోవటం, టెర్మిన్ తీసుకోవటం, డెకాట్రాన్లు, డెకాడ్యూరబుల్ తీసుకునేసి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఎనర్జీ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ వచ్చేసి వాళ్ళ జాయింట్స్ 40-50 ఏళ్ళకి ప్రాక్టీస్ డెవలప్ అవుతుంది. అలానే రోనీ కేల్మెన్ ఆయన బాడీ బిల్డర్ వచ్చేసి 7 నుంచి 8 సార్లు మిస్టర్ ఒలింపిక్గా విన్ అయినాడు. ఆ రోజుల్లో లేదంటే ఎక్కువగా వెయిట్స్ ఎత్తేదానికి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్ విరివిగా వాడి ఆయన వచ్చేసి ఇప్పుడు ఆయన అంటే నా ఏజ్ ఉంటుంది అనుకుంటా, ఈజ్ నాట్ ఏబుల్ టు వాక్. ఇప్పుడు 7 సార్లు ఒలింపిక్ అయినాడు. వాళ్ళు ఎందుకు వస్తుందంటే ఈ లోపలుండే బోన్ లోపలుండే మూలిక అంటాం తెలుగులో. మామూలుగా ఏంటంటే లోపలుండే బోన్ మేర అంతా మొత్తం స్పీచ్ అయిపోయేసి ఎర్లీ ఫ్రాక్చర్స్ డెవలప్ అయ్యేసి వాళ్ళు చిన్న వయసులోనే జాయింట్ రీప్లేస్మెంట్స్,
ఫ్రాక్చర్స్. ఆయన 8 సార్లు ఆపరేషన్ చేసుకున్నాడు, స్పైన్ సర్జరీ, నీ సర్జరీస్. టోనీ కోల్మ్యాన్ 8 times ఒలింపిక్ మిస్టర్ ఒలింపియా. అది ఒకటి. ఇది యువతకు చెప్పాల్సి వస్తుంది కొన్ని. రెండో పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఈ డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, వీటికి ముందుగానే మీ పేరెంట్స్ కావచ్చు, ఇంకో చదువుకున్న వారికి ఇంకా మెడికల్ ఆంకాలజిస్ట్ రికవర్ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. సో ఈ మధ్య కాలంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా వరకు పెరుగుతూ ఉంది కాబట్టి, అండ్ ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. సో చాలామంది సిమ్టమ్స్ బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయ్యే స్టేజ్కి వాళ్ళు స్టేజ్ 4లోకి వెళ్ళిపోతున్నారు. స్టేజ్ 4 అంటే చాలా మందికి లైఫ్ స్పాన్ అనేది మ్యాక్సిమం 2 years వరకే రాగలగవచ్చు ఇప్పుడున్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో. ఈవెన్ ఇమ్యూనోథెరపీ ఇవన్నీ యాడ్ చేసినా కూడా 2 to 3 years తప్పితే ఎక్కువ కాలం మనం పొడిగించలేము. అదే మనకి ఎర్లీ స్టేజెస్లో కానీ డయాగ్నోస్ అయితే పూర్తిగా క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని టెస్ట్ల ద్వారా మనం ఎర్లీ స్టేజెస్లో డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్కి ఎర్లీ స్టేజెస్లో ఎలా డయాగ్నోస్ చేయాలంటే ప్యాప్స్మియర్ చేస్తున్నాము. సో ఇప్పుడున్న హెల్త్ చెకప్స్ అన్నింటిలో కూడా ప్యాప్స్మియర్ ఇన్కార్పొరేట్ చేశారు. సో ఇది ఆడవాళ్ళకి 21 సంవత్సరం నుంచి 65 సంవత్సరాల లోపు ఎవ్రీ 3 years ఒకసారి ప్యాప్స్మియర్ చేసుకుంటే మనకి ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ అసలు క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్లో కాకుండా ప్రివెంట్ చేసుకోవడమే చాలా ముఖ్యం అనమాట. సో మీరు అందరికీ తెలిసిన స్టేట్మెంట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని వినుంటారు. సో ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి సర్వైకల్ క్యాన్సర్ అంటే, ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది, HPV హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ సర్వైకల్ క్యాన్సర్ అనేది HPV వైరస్ వల్లే వస్తుంది కాబట్టి ఈ వ్యాక్సిన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇండియాలో ఈ వ్యాక్సిన్ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నారు. లాస్ట్ 5 years ఇన్సిడెన్స్ చూస్తే ఈ వ్యాక్సిన్ తీసుకున్నందువల్ల సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గింది. బట్ అది సరిపోదు, ఇంకా చాలా 0 cases చేయాలి అనేది ఎయిమ్. సో HPV వైరస్ వ్యాక్సిన్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ సబ్టైప్ గార్డాసిల్ 9 అని ఉంటుంది. ఇట్ ఆల్మోస్ట్ కవర్స్ అన్ని సబ్టైప్స్ని కవర్ చేస్తుంది. అండ్ 98% to 100% ప్రివెన్షన్ ఉంది ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల. ఎవరెవరికి వేసుకోవాలి వ్యాక్సిన్ అంటే 9 years నుంచి 45 years లోపల ఉన్న వాళ్ళకి వేసుకోవచ్చు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు వేసుకోవచ్చు. అండ్ ఇది ఎలా వేసుకోవాలి అంటే 3 డోసులు ఉంటాయి. 15 years లోపల అయితే 2 doses షెడ్యూల్ సరిపోతుంది. ఇవాళ వేసుకుంటే మళ్ళీ 2 నెలల తర్వాత 1 డోసు. అదే 15 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళకి 3 డోసులు వేసుకోవాలి. ఇవాళ వేసుకుంటే 2 monthsకి ఒకటి, 6 monthsకి ఒకటి. లెట్స్ సే డిసెంబర్లో వేసుకుంటే ఫిబ్రవరిలో ఒకటి అండ్ జూన్లో ఒకటి. సో ఈ 3 doses ఆఫ్ వ్యాక్సిన్తో we can prevent cervical cancer almost to the level of 98 to 100% వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో మీరే కాకుండా మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇవన్నీ వ్యాక్సిన్ కానీ ప్రమోట్ చేసినట్లయితే, వ్యాక్సిన్ ఎక్కువ వాడుతున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్స్ అనేది మనం కంప్లీట్గా ప్రివెంట్ చేసి అసలు సర్వైకల్ క్యాన్సర్ లేకుండా మనకి ఈ వ్యాక్సిన్ ద్వారా వస్తుంది. సో మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కాకతీయ డిగ్రీ కళాశాల యాజమాన్యము శివశంకర్ రెడ్డి గారి మరియు వేణుగోపాల్ ప్రిన్సిపాల్ గారికి మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈరోజు చాలా వరకు పొదలకూరులో పేషెంట్ చూస్తుంటే మరియు ఎగ్జామ్ చేస్తుంటే ఈ సీజనల్ వ్యాధులు మరియు డయాబెటీస్, కార్డియాక్ సమస్యలు, ఆస్ట్రాలజీ సమస్యలు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధుల గురించి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, స్టఫ్ టైపస్ అనేది, లెప్టోస్పైరోసిస్ అనే వ్యాధులు ఈరోజు కూడా ఈనాడు పేపర్లో కానీ ఇంగ్లీష్ పేపర్లో కానీ ఆ స్టఫ్ టైప్ గురించి చాలా ఒక ఆర్టికల్ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఇదేంది కొత్త వ్యాధి వచ్చింది, దీన్ని కూడా సుదీర్ఘంగా ఈ సీజనల్ వ్యాధులు పరిశీలించమని చెప్పారు. అది ఒరెన్షియా సుషుగాముషి అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. దాంట్లో ఏంటంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చి, జాండీస్ వచ్చి, ఫీవర్ వచ్చి, పుట్టిన ఏరియాలో ఎస్కార్ మచ్చ మాదిరికి వచ్చేసి పేషెంట్ చాలామంది చనిపోతున్నారు డయాగ్నోస్ చేయకుండా. దానికి ఏంటంటే యాక్చువల్గా PCR టెస్టులు, అలానే IgM యాంటీబాడీస్ అనే టెస్టులు చేసుకోవాలి. అలానే ఏ విధంగా నిరోధించుకోవాలి సీజనల్ వ్యాధి గురించి. కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకోకూడదు. అలానే ఒకసారి కుక్ చేసిన తర్వాత వండిన 2 గంటల లోపలనే ఆహార పదార్థాలు తీసుకోవాలి. 2 గంటలు దాటిందంటే వాళ్ళకి కెమికల్ పాయిజనింగ్ అండ్ స్టెఫ్లోకాకస్ అనే దాంతో
పాయిజనింగ్, సిజెల్లా, ఈకోలై అనే బ్యాక్టీరియా వల్ల వాళ్ళకి ఫీవర్ కానీ, వామిటింగ్స్ కానీ, రోటా వైరస్ వల్ల మళ్ళీ విరోచనాలు కావటం, కొన్ని కేసులు రొటీన్ ట్రీట్మెంట్ ఇచ్చిన తగ్గకుండా వాళ్ళకి ఆర్గాన్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వీళ్ళంతా ఏం చేస్తున్నారు, అన్నిటికీ బానిస అయిపోయేసి విచ్చలవిడిగా నేరాలకు పాల్పడుతున్నారు. దీన్ని కూడా మీరు నోటీస్ ఉంటుంది. ఈ విధంగా కాకుండా మన మనసు ఏ విధంగా పెద్దవాళ్ళు చెప్పిన ఏ విధంగా ప్రయాణించాలో అదే విధంగా మీ మనసు ప్రయాణించి మంచి బాటలోకి నడవాలి. భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇండియా కావచ్చు, అటు కొంతమంది క్రికెట్ ప్లేయర్లు కావచ్చు, కొంతమంది ఎడ్యుకేషన్లో టాపర్స్ కావచ్చు, ఏదో ఒక రంగంలో వాళ్ళ రంగంలో నిష్ఠాతులు కావాలని చెప్పేసి మరి మీరు కోరుతున్నాను. అలానే ఈ ఊర్లో ఆస్టియోఆర్థరైటిస్ అనే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి ఏదో కాల్షియం డెఫిషియన్సీ వలన, ఓవర్ వెయిట్ వలన, ఎక్సర్సైజ్ లేకుండా వలన, ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ డైట్ అనేది తీసుకోవాలి. ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్ కానీ ఇవి బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఇంకా ఒకటి వైట్ రైస్ తింటా నాకు ప్రోటీన్ అనేది అంటే వెజిటబుల్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి. ఎక్కువ ఏంటంటే కందిపప్పు కావచ్చు, పెసరపప్పు కావచ్చు, మినుములు కావచ్చు, ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్స్. మళ్ళా సోయా, ఇవన్నీ వెజిటబుల్ ప్రోటీన్స్. నాన్ వెజిటేరియన్ వస్తే ఎగ్ వైట్, చేపలు అనేవి, నాటుకోడి పులుసు అటన్నీ మంచి. ఇవన్నీ తీసుకునేందు వల్ల ఏంటంటే వాళ్ళు మామూలుగా ఏంటంటే నార్మల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ది పర్సన్ స్వతంత్రం అప్పుడు ఏంటంటే 38 years ఉంది. ఇప్పుడు ఏంటంటే అది 8 years దాకా వెస్టర్న్ కంట్రీస్ కూడా తీసుకొస్తున్నాయి. కానీ మానవుని యొక్క వయసు ఎక్స్పెక్టేషన్ వయసు మామూలుగా 126 years వరకు బతకొచ్చు అనమాట. కాబట్టి మీరు కూడా ఏంటంటే భవిష్యత్తులో ఎంతమందికో ఒక రోల్ మోడల్ కలిగించి మేము చెప్పిన కొన్ని విషయాలు మనసులో పెట్టుకునేసి మీరు భవిష్యత్తులో అందరికీ మంచి బాటలో నడవాలని చెప్పేసి ఒకరు వచ్చేసి ఒక 1000 మందికి ఎడ్యుకేట్ చేసి ఒక మంచి దేశంగా మంచి ఊరుగా దీన్ని తీర్చిదిద్దాలని కోరుకున్నాం. ఈరోజు కూడా ఏంటంటే మా